హలో ఎవ్రీవన్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ మండి. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రెస్టారెంట్కి మించిన స్టైల్లో రేంజ్లో ఉండేటట్లు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రెస్టారెంట్కి ఏ మాత్రం తీసిపోకుండా అంత ధీటుగా ఉంటుందండి. అలాంటి చికెన్ మండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దానికోసం అయితే ఒక కడాయిని తీసుకొని అందులో మనం 1 కేజీ చికెన్ అయితే తీసుకోవాలి. ఈ 1 కేజీ చికెన్లో నేనైతే 4 పీసెస్ని మండీ స్టైల్లో కట్ చేయించుకున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని కడాయిలో అందులో తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం. 1 కేజీ చికెన్కి గాను 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ చికెన్ గరం మసాలా. ఈ చికెన్ గరం మసాలా కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి 1 కేజీ చికెన్కి గాను. తర్వాత వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ పౌడర్, ఒక నిమ్మకాయనైతే పెద్దది తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా స్క్వీజ్ చేసుకోండి. నిమ్మకాయ మొత్తాన్ని కూడా స్క్వీజ్ చేసేసుకొని దానిలో నిమ్మకాయ విత్తనాలు అనేవి రాకుండా చూసుకోండి. నాకైతే ఇక్కడ నిమ్మకాయ విత్తనాలు అయితే వచ్చినాయి, అందుకని వాటిని అయితే సెపరేట్ చేసుకుంటున్నాను. లేకపోతే అవి కొంచెం పంటి కింద తగిలినప్పుడు మనకి కొంచెం చేదుగా తగులుతుందనమాట. సో ఈ విధంగా నిమ్మకాయ విత్తనాలన్నిటిని కూడా సెపరేట్ చేసేసుకొని చేత్తోనే మనం చికెన్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. ప్రతి ముక్కకి కూడా పర్ఫెక్ట్గా సరిపోయేటట్లు కలుపుకోండి. ఈ విధంగా ముందుగా కలుపుకునే ముందు దానిలో 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చికెన్కి చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎప్పుడైనా చికెన్ కర్రీ వండుకున్నప్పుడైనా కానీ కసూరి మేతి వేసుకోండి, అసలు కర్రీ టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందనమాట. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా చేత్తో బాగా పట్టే విధంగా ప్రతి ముక్కకి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోండి. చూడండి, ఈ విధంగా మ్యారినేషన్ చేయించుకోండి 4 to 5 అవర్స్ పాటు. తర్వాత నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 ఆనియన్స్ అయితే తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా వీటిని ఫ్రై చేయడం కోసం అయితే ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఇంకా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నాకు రెడీ అయిపోయినాయి. 4 to 5 అవర్స్ పాటు మ్యారినేషన్ అయిన తర్వాత ఈ చికెన్ని కుక్కర్లోకి తీసేసుకొని మొత్తం కూడా నేనైతే 2 విజిల్స్ అయితే రాణించుకున్నాను. 2 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. తర్వాత వీటిని అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిపోయిన చికెన్ అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చికెన్ వాటర్ వచ్చినాయి కదండి, ఇవైతే పారిపోయేది. ఎందుకంటే మండీకి మనకి టేస్ట్ ఇచ్చేది ఈ చికెన్ వాటర్ అనమాట. సో ఆ వాటర్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇంకా మండీ అంటే ఖచ్చితంగా డ్రై నట్స్ కావాలి కదండి. సో నేనైతే పిస్తా, కాజు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఇక్కడ బాగా ఉడికిన ఈ పీసెస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని ఈ విధంగా పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, 2 పీసెస్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, దగ్గరుండి ఫ్రై చేసుకోండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది కదా. ఇంకా ఈ మిగతా 2 పీసెస్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. టోటల్ 4 పీసెస్ని. ఇంకా మనం మండీ చేయడానికైతే నేనైతే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే పక్కన ఇంకా రైస్ని అయితే వండుకుంటున్నానండి. రైస్ 60% ఉడికిన తర్వాత మనం ఈ చికెన్ వాటర్లో 60% పాటు ఉడికిన రైస్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ చికెన్ ఉడికిన వాటర్ వేయడం వల్లనే మండీకి టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్గా పొడిపొడిలాడుతూ ఉడికిపోయింది కదా. సో ఈ విధంగా ఉడికిన రైస్ని అయితే మనం నీట్గా ఇలాగా ఇంకా గార్నిష్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసి ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పీసెస్ అన్నిటిని కూడా దీనిలో యాడ్ చేసుకొని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న
డ్రై నట్స్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. అంతేనండి, ఎంత ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ మండి అనేది రెడీ అయిపోయిందనమాట. చూడండి, గార్నిష్ చేసుకుంటున్నాము ఇప్పుడు కొత్తిమీరతో. ఇలా అన్నిటితో గార్నిష్ చేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్ పాటు మీకు ఇంకా కావాలి అనంటే స్మోకీ ఫ్లేవర్ కోసం ఇలా బొగ్గునైతే పెట్టుకోవచ్చు. నాకైతే బొగ్గు అనేది లేదనమాట. సో అందుకని నేనైతే స్మోకీ ఫ్లేవర్ అనేది ఇవ్వలేదు. స్మోకీ ఫ్లేవర్ ఇచ్చుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మూత పెట్టుకొని జస్ట్ 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఎంతో ఇష్టమైన చికెన్ మండి అనేది రెడీ. సో మరి మీకు నచ్చిందా? నాకైతే సూపర్ నచ్చిందండి. ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే చికెన్ ఫ్రై కోసం మిగతా పీసెస్ని కూడా ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట. చూడండి, తక్కువ ఆయిల్తో మనం ఎక్కువ టేస్టీగా బిర్యానీని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఈ విధంగా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా, ముక్క చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట. సో అంతేనండి, మనకి ఫైనల్గా ఎంత టేస్టీగా ఉండే చికెన్ మండి రెడీ. ఇంకా దీన్ని ఇలా గార్నిష్ చేసుకుంటే ఆనియన్స్తో అబ్బబ్బా, ఇంకా అందరూ కూడా నాకు కావాలి నాకు కావాలి అని తింటారు. మరి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.